ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకింబడును విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. ఎందరైతే బిడ్డలు మేము ఇంకా దీవించబడలేదండి, మేము లేమిలో ఉన్నామండి, శ్రమల మధ్యన కొట్లాడుతూ ఉన్నామండి, ఇదిగో శుభకార్యములు లేక అని అనేక రకాల విధాలుగా ఎవరైతే దేవుని సన్నిధిలో బాధను తెలియజేస్తూ ఉన్నారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవాతి దేవుడు ఆనాడు తన బిడ్డలకు చెప్పిన మాట ఈరోజు మనకి కూడా చెప్తూ ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమును నా మందిరపు నిధులోనికి తీసుకురండి. ఇది కేవలము 10వ భాగము కానుక గురించనే కాదండి. జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీవు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తావో, చాలామంది ప్రార్థిస్తారు కానీ వారు ఎందుకు చేశారో ఎందుకు చేస్తున్నారో తెలియదు. ప్రార్థన అంటే ఏంటి? నువ్వు దేవునితో మాట్లాడుకోవడం. ఈ సర్వ సృష్టిని సృజించిన దేవునితో నువ్వు ఎంత క్రమశిక్షణ కలిగి మాట్లాడుతున్నావు, నువ్వు ప్రతి విషయాన్ని దేవునికి ఎలా తెలియజేస్తూ ఉన్నావు ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు తన బిడ్డలు తనతో ఒక మంచి సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. చాలామంది బిడ్డల జీవితాల్లో ఒక సరైన ప్రార్థనా జీవితం లేకనే వాళ్ళ జీవితాల్లో ఒక సంతోషాన్ని వారు చూడలేకపోతున్నారు. అప్పుడప్పుడు ఎప్పుడో ఏదన్నా ఒక కార్యం జరిగితే దానితో సంతోషపడుతున్నారే కానీ దేవుడు అంటున్నారు చూడండి, ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల అంటున్నారు చూడండి. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగం కానీ, నీ జీవితంలో నువ్వు దేవునికి ఇవ్వాల్సిన విలువ కానీ, ప్రార్థన కానీ, ఉపవాసము కానీ, దేవుని ఆజ్ఞ చొప్పున బ్రతకడం కానీ ఇది చేసి మీరు నన్ను శోధించండి. నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దీవెనలు కుమ్మరిస్తా అంటున్నాడు ఆయన. నీకు ధనం ఇస్తాను, లేకపోతే నీకు ఆరోగ్యం ఇస్తానని ఒక పర్టికులర్గా ఒక పేరు దేవుడు చెప్పట్లేదండి. దీవెనలు. ఆ దీవెన నీ మీదకి వచ్చినప్పుడు నీ ఆరోగ్యం సరవుతుంది, నీ ఆర్థిక పరిస్థితులు సరవుతాయి, నీ కుటుంబాల్లో సంతోషం కలుగుతుంది, నీ బిడ్డలు చక్కని జీవితాలుగా కట్టబడతారు. అనేక మందికి దీవెనకరంగా పేరు ప్రఖ్యాత కలిగిన బిడ్డగా నువ్వు జీవిస్తావు. నువ్వు అలా గొప్పగా అనేక మందికి బ్లెస్సింగ్గా నువ్వు ఉంటావు. ఎప్పుడూ నువ్వు దేవుని చిత్తానుసారంగా బ్రతికి ఆయనను శోధించని ఎడల దేవుడే చెప్తున్నాడు. ఇవి చేసి మీరు నన్ను శోధించను అంటే ఏంటో తెలుసా? ప్రభువా నువ్వు చెప్పినట్టుగా నేను బ్రతుకుతున్నాను, ప్రభువా ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా ఇదిగో నేను లోబడి జీవిస్తున్నాను, ప్రభువా ఇదిగో నా కష్టార్జితాన్ని నీకు ఇస్తున్నాను, ప్రభువా ఇదిగో నీకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను, నన్ను కనికరించవా అని ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడలా అంటున్నాడు ప్రభు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాటను వినుచున్నావో ప్రియ దేవుని బిడ్డ, నువ్వెందులో వెనకబడ్డావో ఆలోచన చేసుకుని మరలా నీ జీవితాన్ని దేవునిలో కట్టుకుని నీవు దేవుణ్ణి శోధించిన ఎడల, ప్రార్థించి అడిగిన ఎడల పట్టరాని జాలని విస్తారమైన దీవెనలు దేవుడు నీ మీద కుమ్మరిస్తారు. గొప్పగా నువ్వు అభివృద్ధికరంగా దీవించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.